సందీప్ యూనివర్సిటీకి సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి? అంటే ఇక్కడే జాయిన్ చేయాలంటే మీరేం చెప్తారు? సందీప్ యూనివర్సిటీ మనకి ఎస్టాబ్లిష్ వచ్చి 2008లో ఎస్టాబ్లిష్ అయింది సార్. ఇది సందీప్ ఫౌండేషన్గా అయింది. దాని తర్వాత మనకి 2016లో యూనివర్సిటీగా పర్మిషన్ వచ్చింది ఇది. ఆఫ్టర్ దట్ మన తెలుగు పిల్లలు చాలామంది జాయిన్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. ప్రజెంట్ మన క్రౌడ్ కూడా 2000+ స్టూడెంట్స్ చదువుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మన హాస్టల్స్ అయినా ఫుడ్ ఫెసిలిటీ అయినా ఏదైనా మనం ప్రొవైడ్ చేస్తున్నాం తెలుగు వాళ్ళకి. సందీప్ యూనివర్సిటీ రావడానికి అయ్యే ఖర్చులన్నీ మీరే పెట్టి తీసుకొచ్చి మొత్తం చూపించి వాళ్ళకి నచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటారని విన్నాను. ఒకసారి దాని గురించి చెప్తారా? సో పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్కి కానీ ఏంటంటే ఆల్మోస్ట్ సందీప్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఏపీ తెలంగాణ ప్రతి డిస్టిక్స్లో కూడా మన యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్స్. రాయలసీమ నుంచి అయితే కనుక ముంబైకి వెళ్ళే ట్రైన్స్ కళ్యాణ్ జంక్షన్ వరకు టికెట్స్, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాసిక్, అలాగే విజయవాడ, తర్వాత మనకి ఒంగోలు ఆ రీజన్ నుంచి అయితే కనుక మనకి షిరిడి నియరబుల్ మన్మాడ్ జంక్షన్ ఉంటుంది. మన్మాడ్ నుంచి మళ్ళీ నాసిక్కి. ప్లస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని మేము ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఎవ్రీథింగ్ అనేది మేమే వాళ్ళకి బేర్ చేసి వాళ్ళకి అన్ని సాటిస్ఫాక్షన్ నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము వాళ్ళకి అడ్మిషన్ అనేది వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. బయట రాష్ట్రాల్లో చదువుకోవాలని ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. అలా చూస్తే వేరే స్టేట్ కంటే కూడా మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న సందీప్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే ఎందుకు? ప్రజెంట్ నాసిక్ సిటీ అనేది మనకి గోల్డెన్ ట్రయాంగిల్ ప్లేస్ సార్. ఇది 100 కిలోమీటర్స్లో బాంబే, 100 కిలోమీటర్స్లో పూణే. ఇక్కడ ఏంటంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ కూడా రేపటి ప్లేస్మెంట్లో కూడా యూజ్ అవుతుంది. సో నాసిక్ సిటీ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నాసిక్ కదా, అంత దూరము, మరి సెక్యూరిటీ ఎలాగా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాసిక్లో అండ్ యూనివర్సిటీలో అన్నదానికి ఒకసారి మీ మాటల్లో. తెలుగు వాళ్ళకి ఎవరైతే మన ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సెపరేట్గా తెలుగు రెక్టర్స్ అనేది ఇక్కడ మనం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్స్ కూడా లాంగ్వేజ్ అనేది ఇబ్బంది లేకుండా ఎటువంటిది ఉన్నా సరే వితౌట్ పేరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటికి హోమ్ పాస్ కానీ లేకపోతే సిటీ పాస్ కానీ ఇవ్వడం అనేది జరగదు. అవుటింగ్ వెళ్ళాలి అంటే కంపల్సరీ కూడా ప్రీవియస్గా 1 డే బిఫోర్ గేట్ పాస్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కంపల్సరీ కూడా ఈవినింగ్ 5 o'clock లోపల మనకి ఇన్సైడ్ అనేది వాళ్ళు రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే పర్టికులర్గా మీరు చెప్పినటువంటి ఈ కోర్సెస్లోనే దాదాపు ఎన్ని వేల మంది ఇక్కడ అడ్మిషన్ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది? తెలుగు వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే 2500+ ఉంటారు సార్. 2000 to 2500 ఉంటారు ఆల్రెడీ పర్సూయింగ్. ప్లస్ ఈ ఇయర్ కూడా చాలా అడ్మిషన్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది. ఓన్లీ దట్ ఇంజనీరింగ్ వరకు వస్తే ఇంజనీరింగ్ 1500+ ఉంటారు. 1500+ తెలుగు వాళ్ళు. త్రూఅవుట్ యూనివర్సిటీ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ నుంచి పిహెచ్డి వరకు 10,000+ స్టూడెంట్స్ ఉంటారు. ఓవరాల్ ఇండియా నుంచి ప్రతి స్టేట్ నుంచి ఉన్నారు. ఒక 5-6 కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు పిల్లలు. ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళకి సెపరేట్ క్యాంటీన్ మెయింటైన్ చేస్తూ ప్లస్ తెలుగు షెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతోనే మన ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. యూనివర్సిటీ సరౌండింగ్స్లో ఆపోజిట్లో జస్ట్ 500 మీటర్స్లో ఆల్రెడీ యూనివర్సిటీ హాస్టల్సే. అక్కడ కూడా బౌన్సర్స్ ఉంటారు, అలాగే యూనివర్సిటీ రెక్టార్స్ ఉంటారు. సీసీ కెమెరాస్ కానీ లేకపోతే వాళ్ళకి ఇక్కడ ఇన్ క్యాంపస్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. లోపలున్నా బయట ఉన్నా సరే యూనివర్సిటీ డిసిప్లిన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ అనేది యూనివర్సిటీ ఫాలో అవుతుంది. సో ఫీజ్ స్ట్రక్చర్ అందరూ అదే ఆలోచిస్తారు. ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, క్యాంపస్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా వచ్చేది ఏ పేరెంట్ అయినా కూడా అక్కడ ఆగుతారు. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పగలరా? ప్రజెంట్ మనకి సందీప్ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి యాజ్ పర్ అఫీషియల్ వెబ్సైట్ సందీప్ యూనివర్సిటీ ఓపెన్ చేసినా కూడా మనకి 12,40,000 అనేది మనకి అక్కడ అపేర్ ఉంటుంది సార్. బట్ 12,40,000లో మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చే వరకు ఎవరైతే వాళ్ళు సీట్ యూనివర్సిటీ విజిటింగ్కి వస్తారు ఫస్ట్. ఆఫ్టర్ విజిటింగ్ వాళ్ళకి యూనివర్సిటీ సాటిస్ఫైడ్ అనిపిస్తే వాళ్ళు 10,000 కట్టి సీట్ అలాట్మెంట్ చేసుకోవాలి. అది చేసుకుంటే ఏంటంటే మనకి 2,40,000 స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ 1240లో మనకి 2,40,000 స్కాలర్షిప్ 10 lakhs అనేది ఫైనల్ ఫీజ్ ఫర్ సందీప్ యూనివర్సిటీ దిస్ ఇయర్. అది మనకి ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ 90% ఉన్న వాళ్ళకి ఆ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఏ యూనివర్సిటీ కూడా కండక్ట్ చేయనట్టి జాబ్ ఫెయిర్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఈ పూణే, ముంబై, నాసిక్ అనేది గోల్డెన్ ట్రయాంగిల్ ప్లేస్. ఈ 3 మేజర్ సిటీస్ మధ్యలో అప్రాక్సిమేట్లీ 25,000 నుంచి 35,000 స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది ఉన్నాయి ఇక్కడ. ప్లస్ అదేవిధంగా మహేంద్ర ఏదైతే ఉందో మనకి వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియా మొత్తానికి కూడా నాసిక్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉంది. ఓన్లీ మన యూనివర్సిటీకి జస్ట్ ఒక
2-3 కిలోమీటర్స్ బిహైండే ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మహేంద్ర వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే వెహికల్స్ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్కి వాళ్ళు వెహికల్ అనేది లైవ్ ఇంటరాక్షన్ చేసి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ కూడా యూనివర్సిటీలోనే జరగడం అనేది జరుగుతుంది. క్లియర్ ఓవరాల్ వ్యూ కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.